శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఆర్టిస్ట్ ముద్దాడ దమయంతి భూ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. అక్కివలసలో 50 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం అవుతుందంటూ వాసుదేవరావు అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏబీఎన్ కథనాలు ప్రసారం చేయడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. దమయంతి మరణం తర్వాత 6.5 ఎకరాల భూమికి సంబంధించి 2018 నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. తాను దమయంతి భర్తనంటూ తనకు వారసత్వ హక్కులు కల్పించాలంటూ ఓవైపు వాసుదేవరావు, మరోవైపు దమయంతి మరణానికి ముందే తనకు వీలునామా రాశారంటూ చెన్నైకి చెందిన రావి ప్రసాద్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ భూ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుండటంతో రెవెన్యూ అధికారులకు సవాలుగా మారింది. మా వదిన నాకు 2015లో వీలునామా రాసింది. దాని ప్రకారం నేను 18 చనిపోయిన తర్వాత నేను ఆల్రెడీ అన్ని మ్యూటేషన్ చేసేసుకున్నాను. అన్నీ నా పేరును మార్చుకుని స్వాధీనపరచుకుని పొజిషన్ అన్నీ నా చేతుల్లో ఉన్నాయి. కానీ ఆయన ఇప్పుడు వచ్చేమో నాది, నేనే వారసుని, నేనే ఇది అని చెప్తాడు. అసలు దమయంతి గారికి ఆ సింహ అనే అతనికి సింహ వాసుదేవరావు కొడుక్కి సంబంధం ఏంటండి? అది ఏంటో నాకు అదే. ఒకప్పుడు అతనే మా ఆవిడ, మా నాన్న ఉంపిడిగెత్త దమయంతి అని అన్న నోరే ఈరోజు ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆస్తి మీద క్లెయిమ్ చేయటం అనేది ఈ భారతీయ చట్టంలోనే ఎక్కడా లేదు. ఎలా చేస్తారో నాకు ఏం అర్థం కావట్లేదండి. మన